హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్మ్టెక్ తెలుగు ఛానల్. ఈరోజు మనం టాపిక్ గురించి మాట్లాడుకుంటే 30,000లో బెస్ట్ ప్రొజెక్టర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే 20,000 to 30,000 వరకు బెస్ట్ మాత్రమే పిక్ చేస్తున్నానండి. ఎందుకంటే ఈ అమెజాన్ ఆఫర్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి నెక్స్ట్ మంత్ 5th నుంచి వెళ్ళి 4th నుంచి వెళ్ళి 5th, 6th, 7th వరకు అయితే. అండ్ ఈ ఆఫర్లు రాకముందుకే వీడియోస్ అయితే వస్తాయి. అండ్ ఆఫర్స్కి ముందు కూడా బెస్ట్ ప్రొజెక్టర్స్ అని ఒక వీడియో అయితే తప్పకుండా వస్తుంది. సౌండ్ బార్స్ వీడియోస్ కూడా వస్తాయి. కొంచెం వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే యాక్చువల్లీ మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే మన ఛానల్ మానిటేషన్ అయితే రిమూవ్ చేశారండి. అండ్ రీయూజ్డ్ కంటెంట్ అయితే పడ్డది. మెయిన్ దేనివల్ల రీయూజ్డ్ కంటెంట్ పడ్డది అంటే మనం ఆల్రెడీ మన ఛానల్లో ట్రైలర్స్ అని చెప్పి చాలా వరకు అయితే మనం పెడుతుంటాం. వాటి వల్ల రీయూజ్డ్ కంటెంట్ అయితే రావడం జరిగింది. మానిటేషన్ పోయింది. కింద ఫ్లిప్కార్ట్ లింక్స్ అయితే రావట్లేదు. ఎందుకంటే మనం మెయిన్ ఇన్కమ్ వచ్చేదే ఛానల్కి ఫ్లిప్కార్ట్ త్రూ అంటే యూట్యూబ్ కొలాబరేషన్ అయ్యి దాని ద్వారా మాత్రమే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. బట్ మనకు మళ్ళీ రావాలంటే ఆగస్టు 10 తర్వాత నేను మళ్ళీ రీఅప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఉన్న కంటెంట్ అంతా నేను రిమూవ్ చేసి మళ్ళీ మానిటేషన్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కొత్త స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి వెళ్ళి మనకు యూట్యూబ్ నుంచి వెళ్ళి మనకు పుష్ చేస్తున్నారు. ఎంతో కొంత మనకి ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. అది కూడా అది మీ వల్లనే. బట్ ఆ సోర్స్ అనేది మనకు ఆల్మోస్ట్ 2 months నుంచి వెళ్ళిపోయింది. మన ఛానల్కు మీరు సపోర్ట్ చేయాలంటే జస్ట్ వీడియో చూడగానే ఒక లైక్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ అయితే ఎట్లాంటి సపోర్ట్ ఉండదు మనకు. యూట్యూబ్ నుంచి వెళ్ళి పుషింగ్ కూడా తగ్గియడం జరుగుతుంది. వీడియోస్ కూడా ఏమి వెళ్ళవు. చాలా అంటే వ్యూస్ అయితే పడిపోయాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా రెవెన్యూ ఉంటేనే కదా వాళ్ళు కూడా పుష్ చేసేది. బట్ కొంచెం అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఆగస్ట్ వరకు అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి. రీచ్ పోవద్దని చెప్పి నేను ఇంట్లో కంటిన్యూ చేస్తున్నాను. బట్ ఎవ్రీ టైం మీకైతే టచ్లోనే ఉంటాను. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. నేను ఎప్పటికప్పుడు అక్కడి నుంచి వెళ్ళి మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. నాకు మంచి ఆదరణ వస్తుంది అక్కడి నుంచి కూడా. థ్యాంక్స్ అండి ఎవ్రీవన్ ఫాలో అయిన వాళ్ళందరికీ. మనకు సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ వీడియోకి ఒక లైక్ చేయండి. హైప్ కూడా ఉండదు ఇప్పుడు, అది అర్థం చేసుకోండి. కొత్త గేమింగ్ ఛానల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు తెలుగులో అలాంటి కంటెంట్ అయితే ఎవరు చేయట్లేదు. PS5 రిలేటెడ్ కంటెంట్ మాత్రమే అక్కడ వస్తుందండి. రివ్యూలు ఓన్లీ ఫర్ రివ్యూస్ మాత్రమే. గేమింగ్ రివ్యూస్ అండ్ గేమింగ్ స్ట్రీమ్స్ అయితే ఉండవు. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అక్కడి నుంచి వెళ్ళి కూడా మనం ఎవ్రీ టైం మంచి మంచి కంటెంట్ అయితే తీసుకురావడం జరుగుతుంది. లెట్స్ గో గైస్. అండర్ 30,000 20,000 to 30,000 బెస్ట్ ప్రొజెక్టర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో ఈ లిస్ట్లో ఫస్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే AUN లెజెండ్, అంటే ఇది ఆల్ట్రా మన 11 అన్నమాట. ఇది యాక్చువల్ చెప్పాలంటే టాప్ ట్రూ Q11 మ్యాక్స్. ఇది దీనికి నేమ్స్ చేంజ్ చేసి డిఫరెంట్గా అమ్మడం జరుగుతుంది. టాప్ ట్రో అండ్ AUN రెండు ఒకటే. ప్రజెంట్ 3000 ANSI లూమన్స్తో అండ్ మీకు ప్రొజెక్టర్ అయితే రావడం జరుగుతుంది. ఇది మీకు డీకోడ్ 4K డీకోడ్ చేస్తుంది. చాలా బాగుంటుంది. మీకు మన ఛానల్లో రివ్యూ కూడా ఉంటుంది. ఇవన్నీ నేను ఆల్రెడీ రివ్యూ చేసిన వాటియే తీసుకురావడం జరుగుతుంది. ఒకటో రెండో రివ్యూ చేయకపోవచ్చు, బట్ అది మనకు అందుబాటులో లేక ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను. దాని రివ్యూ చూడాలంటే దాన్ని చూసి దాని క్లారిటీ ఎలా ఉందో చూసిన తర్వాతనే మీరు కొనడానికి ట్రై చేయండి. కింద అమెజాన్ లింక్స్ ఉంటాయి. కొంచెం సపోర్ట్ చేయాలంటే మాత్రం అమెజాన్ లింక్స్ దాకా వెళ్ళి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అది కూడా మీరు ఆఫర్లనే కొనడానికి ట్రై చేయండి. ఇప్పుడు కంగారు పడైతే ఎవరు కొనకండి, ఇది కూడా చెప్తున్నాను నేను. అండ్ ఇప్పుడు 25,000 ఉంది. మీకు ఆఫర్లో 21,500 to 22,000కి అయితే వస్తుంది విత్ కార్డ్ ఆఫర్ త్రూ కలుపుకొని. ఇది బై చేయొచ్చా అంటే ఇది చాలా బాగుంటుంది. నేను రివ్యూ 1.5 year బ్యాక్ చేశాను. ఇప్పటికి కూడా ఈ ప్రొజెక్టర్ చాలా మంచి ప్రొజెక్టర్. దొరికితే మాత్రం తప్పకుండా తీసుకోండి. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే పిక్సాపాక్ రే గోల్డ్. దీని గురించి మనం 3-4 వీడియోలు చేశాం. చాలా లాంగ్ టర్మ్ పంపించారు వాళ్ళు. నేనైతే ఏం కొనియలేదు, అది క్లియర్గా చెప్తున్నాను. వాళ్ళు పంపించారు, బట్ నా దగ్గర 8 months 9 months ఉంది. లాంగ్ టర్మ్ రివ్యూ కూడా నేను చేశాను. దాంతో అన్ని టెస్టులు చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. దానిలో ఒక ప్రాబ్లం ఏంటంటే టింటెడ్ కొంచెం కలర్ వైబ్రెంట్ అనిపిస్తుంది. బట్ అది కూడా మనం కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అది కూడా సెట్ అయిపోతుంది. దీని గురించి మనం మాట్లాడుకు 2150 ANSI లూమన్స్తో ఉంటుంది. LED ల్యాంప్తో వస్తుంది. ఇది చాలా బాగుంటుంది మీకు లైటింగ్ సోర్స్. లాంగ్ టర్మ్ యూజ్ చేయాలనుకుంటే మీకు బడ్జెట్లో ఇది బెస్ట్ అని చెప్తాను. ఇదే మోడల్ మీకు టాప్ ట్రోలో కూడా ఉంది, బట్ అది లింక్ దొరకట్లేదు. అది కూడా దాన్ని కూడా యాడ్ చేస్తాను. ఇది మీకు ఆఫర్లో 22,000 ఆ రేంజ్లో వస్తుంది. ఇది పక్కా కన్సిడర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఈ ప్రొజెక్టర్. అండ్ నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే మైఫిట్ స్పార్క్ సినీ మ్యాజిక్ 101. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. నేను దీని 2 వీడియోలు చేశాను. చాలా బాగుంటుంది. మీకు కలర్స్ చాలా బాగుంటాయి. ఎక్కడ మీకు బూస్టెడ్ కలర్ లాగా అనిపించదు. వీళ్ళు సోనీ తోటి కంపేర్ చేసుకొని ప్రొజెక్టర్ తీసినప్పుడే మీరు అర్థం చేసుకోండి. ఇది డాష్ క్యామ్స్ సంబంధించిన కంపెనీ అన్నమాట. మీరు ఏదో చైనీస్ కంపెనీ అయితే ఎక్కడైతే అపోహపడకండి. చాలా బాగుంటుంది మీకు. అండ్ 900 ANSI లూమన్స్తో వస్తుంది.
చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ప్రజెంటేషన్, పిక్చర్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఇది 200 to 250 ఇంచ్ వరకు అయితే వస్తుంది మ్యాక్స్. ఒకసారి చూడండి, ఇది మీకు 25,000 లోపే వస్తుంది. దాంట్లో అయితే మాత్రమే కన్సిడర్ చేయండి. లాంచింగ్ ప్రైస్ 30,000 వరకు అయితే లాంచ్ అయింది. అండ్ నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే బోర్సో అల్టిమా జెన్ 4. ఇది కూడా చాలా బాగుంటుంది. మీకు 3000 ANSI లూమన్స్తో వస్తుంది. ఎక్కడ కూడా మీకు అయితే మీరు చూపెట్టే ప్రొజెక్టర్లో అన్నిట్లలో మీకు HDMI ARC ఉంటుంది. మీకు PS5 కనెక్ట్ చేసుకోవచ్చు, సౌండ్ బార్ కనెక్ట్ చేసుకోవచ్చు, బ్లూటూత్ ఉంటుంది. ఏ ఉన్నా కూడా ఒక ఫైర్ స్టిక్ కానీ గూగుల్ క్రోమ్ కాస్ట్ కానీ ఏదైనా తీసుకొని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డైరెక్ట్ అయితే వాడకండి. ఇదేనా నేను ప్రతి ఒక్క ప్రొజెక్టర్ రివ్యూలో చెప్తూ ఉంటాను, ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను. అది మాత్రం మీరు అర్థం చేసుకోండి. కన్సిడర్ చేయొచ్చా అంటే బోర్సో అల్టిమా కన్సిడర్ చేయొచ్చా అంటే పిక్చర్ క్లారిటీ బాగుంటుంది. నేను ఏవి చెప్పినా కూడా పిక్చర్ క్లారిటీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, కంపెనీల గురించి మాట్లాడట్లేదు. అండ్ వారంటీల గురించి కూడా మాట్లాడతలేను. మీకు కంపెనీ వారంటీయే కావాలంటే బెన్క్యూకి వెళ్ళిపోండి, ఎప్సన్కి వెళ్ళిపోండి, బ్రాండెడ్కి వెళ్ళిపోండి. వీటి జోలికి అస్సలు రాకండి. అండ్ నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే లూమియో ARC7. అండ్ మనం ARC5 రివ్యూ చేసాం. ARC7 నేను లాంచ్ ఈవెంట్లో చూశాను, క్లారిటీ చాలా బాగుంది. బట్ వీళ్ళని అడిగాను, నేను రిక్వెస్ట్ చేశాను, బట్ వీళ్ళైతే మనకు పంపించలేదు 7 అనేది. అండ్ 400 ANSI లూమెన్స్తో ఉంటుంది. మీకు డార్క్ రూమ్ అయితే మాత్రం ఓకేనండి. ఇది ఈవినింగ్ టైం కూడా బయట పెట్టుకుంటే మీకు సెట్ కాదు. సౌండ్ బాగుంటుంది. మీరు దీనిలో బ్లూటూత్ ద్వారా సౌండ్ బార్ కూడా కనెక్ట్ చేసుకున్నా కూడా సౌండ్ లేటెన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీకు ఇంకోటి ఏంటంటే మీకు ఫైర్ స్టిక్ అవసరం లేదు దీనికి ఒక్కదానికి, మిగతా అన్నిటికీ ఫైర్ స్టిక్ పక్కా తీసుకోవాలి. ఇది TVOSతో వస్తుంది. చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. ప్లే స్టోర్ కూడా ఉంటుంది. మీరు గేమ్స్ డౌన్లోడ్ చేసుకోండి, ఇంకేదైనా డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కడ మీకు లోడ్ అయితే ఫీల్ అవ్వరు. మీకు గూగుల్ వాయిస్తో వస్తుంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఉంటుంది. దీనిలో ఉన్న అడ్వాంటేజే అదని చెప్పచ్చు. కలర్స్ కూడా మీకు పర్లేదు, నాట్ బ్యాడ్ అనే విధంగా వస్తాయి. 30,000 అయితే మాత్రం కన్సిడర్ చేసి దీని మీద. ఇది మీకు ఆఫర్లో 30,000 లోపు వస్తుంది. లాస్ట్ టైం 28,000 వరకు వచ్చింది. మరి ఈసారి ఎంతకి ఇస్తారో ఆఫర్లో చూడాలి మనం. ఇప్పటి వరకు అయితే నేను చెప్పిన ఈ 5 ప్రొజెక్టర్లు మాత్రం వేటి అయితే మిస్ అవ్వకండి. ఏవి తీసుకున్నా కూడా ఫైర్ స్టిక్ కానీ ఎనీ అదర్ MI బాక్స్ కానీ ఏదైనా ఒకటి మీరు అడిషనల్గా యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా లాంగ్ టర్మ్ వరకు అయితే మీకు ఈ ప్రొజెక్టర్లు అయితే వాడుకోవచ్చు అని చెప్పచ్చు. లాంగ్ టర్మ్ అంటే ఎన్ని ఇయర్స్ భయ్యా అంటే ఒక 2 to 3 ఇయర్స్ మీరు ఫైర్ స్టిక్ పెట్టుకొని కంప్లీట్ లేకుండా కంప్లీట్ నీట్గా వాడుకోవచ్చు. మీరు వాడిన తర్వాత క్లాత్స్ కానీ ఏమన్నా దాని మీద వేయడం కానీ డస్ట్ పోకుండా, ఇవన్నీ డస్ట్ ప్రూఫ్స్ ఇంజన్సే. బట్ అయినా కూడా డస్ట్ అనేది ఎక్కడో ఒక దగ్గర నుంచి వెళ్ళి పోతూనే ఉంటుంది. దానికి మనం ఏం అతిథులం కాదు. ఆ డస్ట్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో డస్ట్ వస్తూనే ఉంటుంది. ఆ డస్ట్ లోపలికి పోయిందంటే స్క్రీన్ మీద అట్రాక్ట్ అవుతుంటుంది. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. వీటి రిలేటెడ్ కూడా మన ఛానల్లో ఎవ్రీ టైం రివ్యూలు వస్తూనే ఉంటాయి. సేల్స్ కూడా, ఈ సేల్స్లో మనం కూడా పార్టిసిపేట్ చేస్తాం. అండ్ అమెజాన్ కాబట్టి కంపల్సరీ నేను పార్టిసిపేట్ చేస్తాను. ఆ సేల్స్ వీడియోస్ గిట్ట కావాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏం లేదు, మీరు జస్ట్ మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి అంతే. వీడియో దానంతట అయితే బూస్ట్ అవుతుంది. అండ్ మన ఛానల్లో మీకు ఏం నస్తుందో కింద కామెంట్ చేయండి. నేను దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఎలాంటి కంటెంట్ కావాలో అది కూడా కామెంట్ చేయండి. ఇంకొక కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మన ఛానల్లో ఒక 3 సార్లు వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్, వందే మాత్రం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై నౌ. But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the